జనసేన బీజేపీ మైత్రికి బీటలు వారినట్టేనా? రాష్ట్రంలో ఓ తీరు, కేంద్రంలో మరో తీరుతో జనసేన అని విసిగిపోయారా? కమలంతో తెగతెంపులు చేసుకునేందుకే జన సైనికులు ఆసక్తి చూపుతున్నారా? తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారా? స్టీల్ ప్లాంట్, 3 రాజధానులు, పోలవరం అంశాలపై గొంతెత్తని పవన్ ఇప్పుడు ప్రచారానికి వెళ్తారా? అడుగడుగున తన నోరు నొక్కేస్తున్నారని భావిస్తున్న జనసేనాని అడుగులు ఎటు? వాచ్ దిస్ స్టోరీ. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం జన సైనికులకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఈ విషయం తెలిసినా రాష్ట్ర ప్రయోజనాల పేరిట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాడదామని నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం తీరు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం లేదు, రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. పైగా బీజేపీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఇదే విషయం తరచూ జన సైనికులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే పవన్ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబించారు. తెలంగాణలో ఎంతో ప్రాధాన్యం ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జన సైనికులు సిద్ధమయ్యారు. ఎంపిక చేసిన డివిజన్స్ లో పోటీకి సిద్ధమయ్యారు. చివరి క్షణంలో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. మైత్రిలో భాగంగా పోటీ నుంచి తప్పుకోవాలని కోరింది. ఆ మేరకు పవన్ కూడా పోటీ నుంచి విరమించుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రచారానికి పిలుస్తారని జనసేన నేతలు భావించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం పట్టనట్లు వ్యవహరించారు. దీంతో తెలంగాణలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని జనసేనాని కినుక వహించారు. దీనిపై లోపల పవన్ రగిలిపోయారు. ఏపీలో ప్రధాన సమస్యలైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అంశాల్లో బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వాటిపై పోరాటాలకు సిద్ధమవడం లేదు. ప్రజల మనోభావాలు తెలిసినా బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదు. అంతేకాకుండా ఆ పార్టీలో మైత్రి బంధం ఉండడంతో పవన్ కూడా నోరు మెదపలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళమెత్తే పవన్ ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నారు. ఇదే జన సైనికులను ఇబ్బంది పెడుతున్న విషయం. మైత్రి బంధమే దీనికి అడ్డంకి అని వారు భావిస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కానీ బీజేపీ, జనసేన మాత్రం మౌనంగా ఉండిపోయాయి. పైగా బీజేపీ నేతలు ప్రైవేటీకరణను సమర్థించుకునేలా మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ నోరు నొక్కేసినట్లయింది. ఢిల్లీకి వెళ్లిన జనసేనాని కేంద్ర మంత్రులు బీజేపీ నాయకత్వాన్ని కలిశారు. విశాఖ ఉక్కు ప్రజల మనోభావాలతో కూడిన విషయమని, దాన్ని ప్రత్యేకంగా చూడాలని కేంద్ర మంత్రులను కోరినట్లు పవన్ తెలిపారు. వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే కేంద్రం మాత్రం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతూ ఉండడంతో పవన్ కు మింగుడు పట్టం లేదు. మరోవైపు బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించింది. తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ నాయకులు ప్రకటించారు. పొత్తు ఉన్నప్పుడు ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారంటూ జనసేన పార్టీ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. దీనిపై బీజేపీ అధిష్టానం దృష్టికి పవన్ తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర నాయకత్వం స్పందించింది. కలిసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అనుకున్నట్లే బీజేపీ అభ్యర్థినే ప్రకటించారు. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. అంతో ఇంతో జనసేన సొంతంగా పోటీ చేసిన ప్రాంతాల్లో మాత్రం ఓటు బ్యాంకు పెరిగింది. దీంతో జన సైనికులను ఆలోచనల్లో పడేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం? తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? తెగతెంపుల దిశగా పవన్ అడుగులేస్తున్నారా? తిరుపతి లోక్సభకు పోటీ చేసే బీజేపీ అభ్యర్థికి పవన్ మద్దతుగా ప్రచారం చేయటం అనుమానమేనా? బీజేపీ అధిష్టానానికి పవన్ ఎలాంటి షరతు విధించారు? బీజేపీలో టెన్షన్ మొదలైందా? బీజేపీ తీరుపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి సానుకూలంగా బీజేపీ నేతలు అడుగులేస్తూ ఉండడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కనీసం ఒక్క చోట కూడా గెలవలేదు. పైగా జనసేన మెరుగైన ఓట్లను సాధించింది. దీంతో జన సైనికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బీజేపీతో అంటగాగినందుకే ఇంకా తమకు ఓట్లు పడలేదని, ఓట్లు అడిగే పరిస్థితి లేకుండా పోయిందని పవన్ ఎదుట వాపోయారట. ఇది పవన్ ను ఆలోచనలో పడేసిందట.
బీజేపీతో కొనసాగాలా లేక విడిపోవాలా అనే దానిపై జనసేనానికి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ నేతలు మైత్రి ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ తెలంగాణలో ఆ పరిస్థితులు లేవని పవన్ చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలెవరూ జనసేనను గుర్తించట్లేదని, అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయడంతో బీజేపీతో బంధం కష్టమేనని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థికి బదులుగా టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సురభి వాణీదేవికి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించడం బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ స్పందించింది. ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకుందామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అయితే పవన్ వ్యాఖ్యల విషయం బీజేపీ అధిష్టానం దృష్టికి తెలంగాణ నాయకులు తీసుకెళ్లారట. బీజేపీ అధిష్టానం దీనిపై పవన్ ను వివరణ కోరే అవకాశం ఉంది. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఏపీ బీజేపీ నాయకులు మాత్రం నోరు మెదపలేదు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో పవన్ తో ఎలా కలిసి వెళ్లాలనే దానిపై ఏపీ నేతలు మల్లగుల్లాలు పెడుతున్నారు. పవన్ ఇప్పుడు కలిసి వస్తారా రారా అనే టెన్షన్ పట్టుకుంది. తిరుపతి లోక్సభ ఎన్నికల విషయంలో జనసేనాని బీజేపీ అధిష్టానానికి షరతులు విధించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నాయకులు ఎలా వచ్చి ప్రచారం చేశారో ఇక్కడ కూడా అలా చేయాలని కోరారట. అయితే రాష్ట్రంలో జనసేనతో పాటు జగన్తో బంధాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తికమక పెడుతున్నట్లు సమాచారం. ఈ మెలికను కావాలనే జనసేనాని పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇలాంటి షరతు పెట్టి ఉంటారని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు ఉధృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, ఇతర ముఖ్య నాయకులు పట్టణాల్లో ప్రచారం ఉధృతంగా నిర్వహించారు. వైసీపీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఆఖరుకు సిపిఐ, సిపిఎం నేతలు కూడా తమ అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న సమస్యలపై స్పందించకపోవడమే కారణమట. ప్రజా సమస్యలపై స్పందించిన పవన్ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగాలని పార్టీ వర్గాల్లో అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ తరపున ప్రచారంలో జనసేన రాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే ఆ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు పనిచేయాలని పవన్ పిలుపునిచ్చిన జనసేన నాయకులు మాత్రం పనిచేయడం ప్రస్తుతం అనుమానంగా కనిపిస్తోంది.